హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. జనరల్గా అందరూ హోమ్ టూర్స్ చేస్తుంటారు అనమాట. నేను ఇప్పుడు ఒక స్టూడియో టూర్ చేయబోతున్నాను అనమాట. మన మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు ఎన్నో సినిమాలు, సంచలనాత్మకమైన సినిమాలు, చాలా మంచి మంచి సినిమాలు అయితే ఆయన కంపోజ్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ 80 సినిమాలు పైగా ఆయన అయితే మ్యూజిక్ కంపోజ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఇవాళ మీ అందరికీ ఆయన స్టూడియో టూర్ అయితే నేను చూపించబోతున్నాను అనమాట. ఎలా వర్క్ చేసుకుంటారు, ఏంటి అసలు ఆ స్టూడియో సెటప్ ఎలా ఉంది, అండ్ ఇంకా సౌండింగ్ ఎలా ఉంది, ఎలా వర్క్ చేస్తారు అనేది ఇప్పుడు మీ అందరికీ ఈ వీడియో చూపించబోతున్నాను. ఫాలో మీ. అనయ్య హాయ్, ఎలా ఉన్నారు? సూపర్. చాలా రోజుల తర్వాత, చాలా గ్యాప్ తర్వాత మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ నా కోసం, మన వ్యూవర్స్ కోసం ఒకసారి మీ అంటే వర్క్ స్టైల్, మీ స్టూడియో ఎలా ఉంటుంది, డైలీ రొటీన్ ఎలా ఉంటుందో ఒకసారి మా కోసం చూపిస్తారు. ఫాలో మీ సాయి కార్తిక్ గారు. నంబర్ ఆఫ్ అంటే చాట్ బస్సెస్ ఉంటాయి అండ్ చాలా మంచి మంచి సినిమాలు, చాలా మంచి మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చారు. అండ్ ఆయన వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఆయన స్టూడియో ఎలా ఉంటుంది ఇప్పుడు మనం చూద్దాం. ఫాలో మీ. సో అనే ఏంటి అంటే ఇదంతా జస్ట్ ఎంట్రీ హాల్, ఇది వెయిటింగ్ రూమ్. సో అంటే వర్క్ చేసుకుంటున్నప్పుడు మిగతా వాళ్ళు ఎవరు లోపల రాకుండా ఇక్కడ వెయిటింగ్, ఈ రూమ్ అంతా. సో మీటింగ్ హాలే నాకు తెలిసి ఇక్కడికి రాగానే సగం హ్యాపీ పాజిటివ్ వైబ్ ఉంటుంది అనమాట. దీని తర్వాత ఇంకా మెయిన్ స్టూడియో. ఏంటనే అవార్డ్స్ మొత్తం ఇక్కడ అసలు పట్టవు నాకు తెలిసినంత వరకు. అంటే 80 సినిమాలు ఓన్లీ కొన్నే కనిపిస్తుంది. ఈడో రకం, అడో రకం, రాజుగారి గది, సుప్రీం, పటాస్. దిస్ ఈజ్ మెయిన్ స్టూడియో. ఇది సో జనరల్ గా హోమ్ టూర్స్ చేస్తారు, నేను వాళ్ళ స్టూడియో టూర్ చేస్తున్నారు అనమాట. ఎక్విప్మెంట్ సూపర్ అన్న. అండ్ అంటే నాకు తెలిసి గ్రే అండ్ వైట్ అండ్ కాంబినేషన్ అంటే ఎవరు ఫిక్స్ చేశారు ఇది కాంబినేషన్? నేనే. అదొక కూల్, హ్యాపీగా ఉంటుంది, చాలా ప్లెజెంట్ ఉంది. అండ్ నాకు తెలిసి ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది సిట్టింగ్స్ అన్ని ఇక్కడే జరుగుతాయి. మాక్సిమం ఇక్కడే. మొత్తం మీరు అన్ని సాంగ్స్ ఇక్కడ నుంచే స్టార్ట్. నంబర్ ఆఫ్ చార్ట్ బస్టర్స్ అన్నమాట ఇక్కడ నుంచి. ఇదే ఐ థింక్ ఇదే ఇంకా మీ అంటే నాకు తెలిసి ఒక డైలీ రొటీన్ లో ఎక్కువ ఒక 12 to 18 hours ఇక్కడే స్పెండ్ చేస్తాను మాక్సిమం. అన్న హౌస్ ఎక్కడన్నా అంటే శ్రీనగర్ కాలనీ. సో హౌస్ ఇక్కడే, స్టూడియో ఇక్కడే, పక్కనే ప్రాపర్. ఇంకా ఇక్కడ లేస్తే అక్కడ లేస్తే ఇక్కడ. నాకు తెలిసి పండగలకు కూడా మీరు ఊరికి వెళ్ళరేమో, అంటే మీరు ఒంగోలు నుంచి అన్న సండే కూడా ఏముండవు, అన్ని ప్రతిరోజు ఎప్పుడు పని. సో మా కోసం ఒక ఇప్పుడు ఏదైనా కొంచెం ఓపెన్ చేసి మాకు ప్లే చేసి వినిపిస్తే వీఆర్ హ్యాపీ అనమాట. ఆడియన్స్ కూడా చూస్తారు. అండ్ ఎన్నో సాంగ్స్ అంటే లైక్ లవర్ సినిమాలో సాంగ్ కానీ, అసలు పైసాలో సాంగ్ కానీ ఎప్పుడు రెగ్యులర్గా వింటూనే ఉంటారనమాట. చాలా మంది కూడా ఎప్పుడు సాంగ్స్ వింటా కూడా కమెంట్స్ పెడుతూ ఉంటారు, అన్రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ అన్రేటెడ్ అని. ఎలా అనిపిస్తుంది అన్న? అంటే అలా అంటే అప్పట్లోనే మిలియన్స్ ఆఫ్ సాంగ్స్, అంటే మిలియన్స్ ఇప్పుడు కౌంట్ చేసుకుంటారు. ఇప్పుడు కౌంట్ చేసుకుంటే అసలు నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఆ హిట్స్ అవన్నీ, ఆ బ్లాక్ బస్టర్స్ వచ్చినప్పటికి సోషల్ మీడియా ఎంత లేదు. ఉంటే అసలు ఇవాటి పైసా సాంగ్ ఏ హండ్రెడ్స్ కు వెళ్ళిపోయింది. సో మా కోసం ఒకసారి మీరు ఎలా డైలీ రొటీన్ స్టార్ట్ చేస్తారు అలా ఒకసారి. సో మీ ఫేవరెట్ సాంగ్స్ చాలా ఉంటాయి మీ కంపోజిషన్ లో. వన్ ఆఫ్ ది సాంగ్ ఏదైనా ఇప్పుడు మా కోసం. ఆల్ టైమ్ హిట్. నాకు తెలిసి అంటే ఇది ఇంకొక ఫేవరెట్ ప్లేసా మీకు స్టూడియోలో? నాకే కాదు, వచ్చిన ప్రతి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కి మెయిన్ స్పాట్ ఇదే. అంతే. ఎందుకంటే ఇంకా ఇంత ఓపెన్ ప్లేస్ అంటే సిటీ సెంటర్లో, మళ్ళీ ఇటు అమీర్పేట, ఇటు పంజాగుట్ట, ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఇంత మెయిన్ సెంటర్లో ఇంత ఎంటీ ప్లేస్ లో ఇది మన ఒక ఫామ్ హౌస్. నాకు తెలిసి చాలా మందికి కూడా స్టిల్ ఇప్పుడు అపార్ట్మెంట్లలో, ఫ్లాట్ లో కంపోజ్ చేస్తున్నారు మ్యూజిక్. బట్ ఇంత ప్రాపర్ స్టూడియో ఉంది నాకు తెలిసి చాలా తక్కువ మందికి. దాంట్లో మీరు అనమాట మెయిన్ ఇదే. ఎందుకంటే అసలు ప్రతి ఒక్కరు లైక్ చేసే ప్లేస్. అని చాలా మంది అడుగుతుంటారు కూడా డైరెక్టర్స్, ఇక్కడ కూర్చుంటాం, నిన్నేం డిస్టర్బ్ చేయను, నువ్వు పని చేసుకో, మా పాడికి మేము కూర్చొని రాసుకుంటాం. అంత ప్లెజెంట్ అండ్ వెరీ పాజిటివ్. వర్క్స్ లేకపోయినా జనరల్ ఎవరైనా డైరెక్టర్స్ వచ్చినా ఈవినింగ్ టైమ్స్ అలా కూర్చుంటుంటారు. అంటే మీరు జనరల్ గా పార్టీస్ కి వెళ్ళని టైప్ కాబట్టి ఇక్కడ కూర్చొని అవును, ఎక్కడికి వెళ్ళను కాబట్టి మాక్సిమం ఇక్కడే. ఎందుకంటే అసలు ఇంత గ్రీనరీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ఫ్రెష్ ఎయిర్, ఇంత ఓపెన్,
నాకు తెలిసి అది లక్కీగా దొరికింది. చాలా ప్లెజెంట్ అనిపిస్తుంది ఎప్పుడు వచ్చినా కానీ ప్లేస్ కి నిజంగా లోపల ఒక వైబ్ ఉంటుంది. ఫస్ట్ రాగానే అందరూ అనే ఫస్ట్ మాటే అది వెరీ వైబ్, అసలు చాలా పాజిటివ్ గా ఉంది. చాలా మంది అంటే ఎక్కువ వచ్చి మ్యూజిక్ సిట్టింగ్స్ కూర్చుంటారు కదా దిల్ రాజు గారు, చాలా మంది వచ్చి సాంగ్స్ వింటున్నప్పుడు ఎలా అనిపిస్తుంది అక్కడ లోపల వైబ్? అండ్ మీ దగ్గర సౌండింగ్ కూడా చాలా స్పెషల్ గా ఉంటది, ప్రొజెక్టర్ ఎవ్రీథింగ్ ఉంది. అందరికీ అదే మెయిన్ ఏంటంటే సౌండ్, అసలు సౌండ్ నచ్చుతుంది, ముందు ఈ అట్మాస్ఫియర్ నచ్చుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్లెజెంట్ ఉంటుంది ఇక్కడ. ఏంటంటే అందులో ఇక్కడ నుంచి అట్లా లోపలికి రాగానే ఫుల్ వైట్, లోపల చల్లగా అదొక కూల్. అంటే నాకు తెలిసి అంటే 2013 ఆర్ 14 లో ఒక ఆ ఇయర్ లోనే ఒక 14 సినిమాలు దాకా, 15, 16 ఈ 3 years లో ఒక్కొక్క ఇయర్ మినిమం 14 మూవీస్ అలా ఉన్నాయి. అసలు ఫోన్ చేసినా అసలు ఫోన్ స్విచ్ ఆఫ్. అంటే ఒక నెలలో 6 బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అలా ఉన్నాయి. చాలా ఫుల్ వర్క్. అప్పుడు నాకు తెలిసి ఈ ప్లేస్ అంతా స్టూడియో ఫుల్ నిండిపోయి, ఒకళ్ళ కార్ తీస్తే ఇంకొక కార్ అంతే. అలా ఒక మినిమం ఇంత ప్లేస్ లో ఒక 10, 15, 20 కార్స్ అలా కూడా వచ్చేసాయి. అండ్ కోవిడ్ ముందు కూడా నాకు తెలిసి నేను వచ్చినప్పుడు ఫస్ట్ మీ దగ్గరికి వచ్చాను. అండ్ వెరీ గుడ్ మెమరీస్ నాకైతే. నువ్వు అసలు నెక్స్ట్ లెవెల్ కి వెరీ గుడ్. నెక్స్ట్ అంటే చేంజ్ అనమాట, అలా వచ్చింది అలా. థ్యాంక్ యూ. అంటే మీ వల్ల నేను చాలా నేర్చుకున్నాను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు. ఏం లేదు, సూపర్. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్.